ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కడ ఓడిపోతామోనన్న ఫ్రస్ట్రేషన్ లో ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావట్లేదు. ఈ క్రమంలోనే 5 ఏళ్లుగా ఉన్న అధికారం ఎక్కడ కోల్పోతామేమోనన్న భయంతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారు. ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం చూసి వైసీపీ పార్టీలో ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజికి చేరినట్టు తెలుస్తుంది. ఓటు వేసేందుకు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగానే నమోదైంది. మే 13న జరిగిన ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగగా కొన్ని ప్రాంతాల్లో 6 లోపు క్యూ లైన్ లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు కల్పించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిన పరిస్థితులు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం పెరగడం పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైనట్లు సీఈఓ తెలిపారు. రాష్ట్రంలో 81.76% పోలింగ్ నమోదైనట్టు వెల్లడించారు. గత 2019 ఎన్నికల్లో 79.8% పోలింగ్ నమోదైనట్టు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 77.96% పోలింగ్ నమోదు కాగా 1957 తర్వాత ఎన్నికల్లోనే మళ్ళీ అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వర్గాలు తెలుపుతున్నాయి. 2014 లో మనకు పర్సంటేజ్ వాస్ 78.41%, 2019 లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64 lakh, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. యా, నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెంటీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. యువత, మహిళలు అత్యధిక శాతం ఓటింగ్ లో పాల్గొన్నట్టు రాజకీయ పక్షాలు పేర్కొంటున్నారు. పోలింగ్ రోజున పోలింగ్ మొదలైన కొద్దిసేపటికి పోలింగ్ శాతం తక్కువగా ఉందని, అది తమకు అనుకూలంగా ఉంటుందని వైసీపీ పార్టీ భావించింది. అయితే పోలింగ్ శాతం వెంటనే పెరగడంతో వైసీపీ సైలెంట్ అయిపోయింది. ఓడిపోవడం ఖాయమని తెలిసి వైసీపీ ఉక్కిరిబిక్కిరైపోయింది. దీంతో 4న విడుదల కానున్న రిజల్ట్స్ లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని వైసీపీ నాయకుల్లో ఫ్రస్ట్రేషన్ ఒక స్టేజికి వెళ్ళిపోయింది. దీంతో వైసీపీ ముఖలు రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు సిద్ధమయ్యారు. పోలింగ్ కి ముందు హింసాత్మక సంఘటన జరిగితే దాని ప్రభావం పోలింగ్ మీద పడుతుందని అందరూ భావిస్తుంటారు. కానీ ఏపీలో మాత్రం పెరిగిన పోలింగ్ శాతం తమ కొంప ముంచుతుందన్న అక్కసుతో, అధికారం దూరం అవుతుందన్న భయంతో వైసీపీ రౌడీ ముఖలు హింసకు తెరలేపారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిని రావణ కాష్టంలో చేశారు. మాచెర్ల, కారంపూడి, గురజాల, దాచేపల్లి ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు అందరినీ బాధపెట్టాయి. ఇదే తరుణంలో ఇటువంటి హింసాత్మక సంఘటనలు జరగడం పట్ల ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయింది. తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ ఓటర్పై దాడి చేయడం, మాచెర్లలో కనిపించిన వారిని స్కార్పియోతో గుద్దించడం, తాడిపత్రిలో జరిగిన వరుస సంఘటనలు, నరసరావుపేటలో జరిగిన సంఘటనలపై తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతంలో హింసాత్మక సంఘటనల పట్ల ముందస్తు సమాచారం ఉన్నా
ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని, ఎందుకు పోలింగ్ జరిగిన తర్వాత కూడా హింసను నియంత్రించలేకపోయారని నేరుగా ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పాలని ఈసీ ఆదేశించింది. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ ఇటువంటి ఘటనలను ప్రేరేపించవద్దు అని నాయకులకు చెక్ చెప్పకపోవడం చాలా బాధాకరం. నిజానికి అందరికన్నా ఎక్కువగా జూన్ 4న విడుదల కానున్న రిజల్ట్స్ పై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు సమాచారం. ఈ ఫ్రస్ట్రేషన్ లోనే జగన్ ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, తమ పార్టీ సీనియర్ నాయకుల చేత ఏం చెప్పిస్తున్నారో తనకే అర్థం కావట్లేదు. జగన్ వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతీకార దాడులకు అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. జూన్ 19 వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని ఇంటెలిజెన్స్ తెలిపింది. పల్నాడు, తిరుపతి, కర్నూలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. అధికార పార్టీ ఫ్రస్ట్రేషన్లతో ఈ విధంగా దాడులకు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తుంది.